హాయ్ అండి. వెల్కమ్ టు మీ వంటలక్క అంటారనుకుంటారా? కాదండోయ్. వెల్కమ్ టు మీ ఆవలక్కేనండోయ్. ఈరోజైతే వీడియో వచ్చేసరికి అటుకుల పాయసం చేస్తున్నాను. ఒక లాంగ్ వీడియో చేద్దామని చేశాను. అందులో ఇది ఎవరి కోసం చేస్తున్నాను, ఈరోజు ఎందుకు చేస్తున్నానో వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అటుకుల పాయసం కాబట్టి ఫస్ట్ అటుకులు ఆ తర్వాత వచ్చింది పాయసం అంటేనే పాలు వేస్తేనే కదండి పాయసము, కాబట్టి పాలు. అలాగే ఇంకోటి వచ్చింది నెయ్యి. ఖచ్చితంగా పాయసం అంటే పాలు నెయ్యి కంపల్సరీ ఉండాల. తర్వాత వచ్చింది పెసరపప్పు. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. అలాగే బెల్లము, చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ అటుకుల పాయసానికి బెల్లం వేస్తేనే బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్. తర్వాత వచ్చింది యాలకుల పొడి, ఇలాచీ పౌడర్ అంటారు కదా, అదేనండి. కొంతమందికి తెలియదు కదా, అందుకని చెప్తున్నా. ఇంకా తర్వాత వచ్చింది పచ్చకర్పూరం. బెల్లం వేసిన ప్రతి ప్రసాదానికి పచ్చకర్పూరం వేస్తే స్మెల్ టేస్ట్ భలే ఉంటుంది. తర్వాత వచ్చింది ఇంకా పెసరపప్పుని బాగా 2-3 సార్లు కడిగేయాల. మామూలుగా పెడితే బాగా ఉడకదు కాబట్టి కుక్కర్లో పెట్టుకున్నామంటే నీట్గా బాగా మెత్తగా ఉడికిపోతుంది. కాబట్టి కుక్కర్లోనే పెట్టి ఉడికించుకోండి, బాగుంటుంది. ఈ ప్రెషర్ కుక్కర్ అంటాంగిని పని అయితే తొందరగానే అవుతుంది, కానీ దానికి 100 రెట్లు డేంజర్ అండి. ఎందుకంటే నేను కూడా 2-3 సార్లు దీంతో దెబ్బతిన్నాను కాబట్టి చెప్తున్నాను. ఒకసారి అయితే ఆవలక్క మొహం కూడా కాలిపోయిందండి. దాంట్లో ఉండే గ్యాస్ అంతా తీకన్నా తొందరపడి మూత తీసేసాను. ఆవిరంతా మొహానికి కొట్టేసింది. ఒక పక్క తెల్లగా ఒక పక్క నల్లగా అయిపోయిన ఒకసారి అయితే. సరేలే, అందుకే ఆ మూత వేసేటప్పుడు నీట్గా గ్యాప్ లేకుండా నీట్గా జాగ్రత్త పడి వేసుకుంటా అప్పటి నుంచి. ఇంకా తర్వాత స్టవ్ మీద పెట్టిన తర్వాత కూడా అది విజిల్ వస్తుందా లేదా అని విజిల్ ఒకసారి పైకెత్తి చూసుకుంటాను. అప్పటి నుంచి జాగ్రత్త పడతా, ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాను కాబట్టి. సరేలే, ఇది స్టవ్ వెలిగించుకొని పెసరపప్పు ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకుంటే ఇంకా మనం మిగతా చేసుకునే లోపల ఇవి బాగా 2-3 విజిల్లు వచ్చి ఉడికిపోతాయి మెత్తగా. ఇంకా పెసరపప్పు పైన పెట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి. ఈ పక్కన స్టవ్ మీద వెలిగించుకొని, ఏమక్కో లైటర్తో వెలిగిలేదంటారా? మా లైటర్కి జ్వరం వచ్చిందండి. నేను ఇంకా పోలేదు బజార్లోకి పోయినప్పుడు తెచ్చుకుందాంలే అని ఉన్న అగ్గిపెట్టితోనే వెలిగిస్తున్నా. సరేలే, ఫస్ట్ అయితే నెయ్యి. నేనైతే మా ఇంట్లో చేసుకునే నెయ్యి, నేచురల్గా చేసుకునే నెయ్యి, అది కూడా వీడియో పెట్టాను చూడండి కావాలంటే. లాంగ్ వీడియోనే చేశాను. ఇంకా ఈ నెయ్యి స్మెల్ అయితే మన ఇంట్లో చేసుకునే నెయ్యి స్మెల్లే వేరండి. ఎందుకంటే ప్యాకెట్లలో డబ్బాలలో వచ్చేది అంత ప్యూర్ నెయ్యి ఏం కాదు, కల్తీ కంపల్సరీ ఉంటుంది. సరే, డ్రై ఫ్రూట్స్ అయితే బాగా సిమ్లోనే పెట్టి బాగా ఎర్రగా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంట హైలో పెట్టి చేసుకోకూడదు, మాడిపోతాయి, అది మీకు తెలిసిందే. సిమ్లో పెట్టి చేసుకున్నామంటే నీట్గా మనకు కావాల్సిన వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకునేద్దాం. పాయసం అంటేనే ప్రాసెస్ ఇదే కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. కానీ అటుకుల పాయసం నా స్టైల్లో నేనైతే ఎలా చేస్తానో అది చూపిద్దామని చేస్తున్నా. సరే, ఇది అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టేసి పాలు కాగుతూ ఉంటాయి కదా, చల్లారాలి కదా. ఇంకా పాలు పొయ్యిన పెట్టుకుందాం. పాలు కాగే లోపల బెల్లం కొట్టుకొని వద్దాం. చూసారా, అదే విజిల్ అయితే 2-3 విజిల్లు వచ్చేసింది. ఇంకా దాన్ని పట్టుకొని తీద్దామనుకుంటే చూడండి గ్యాస్ ఎట్లా వస్తుందో. ఎంత ధైర్యం చేసినా యాదో పక్క మూల భయం వేస్తుంది అబ్బా ఈ కుక్కర్ దగ్గర. నాకు మటుకు మీకు ఎలా ఉందో చెప్పలేను. సరేలే, ఈ కుక్కర్ ఇంతే గిని భయపడతా ఎందుకు చేసేది, అదే పోతుందిలే అని ఇంకా దాని సంగతి ఆడ వదిలేసి ఎప్పుడు పోతుందో పోని, గ్యాస్ అంతా వెళ్ళిపోనిచ్చి ఆవిరంతా మళ్ళీ తీసుకుందాంలే, ఎందుకులే తొందరపడేది, తొందరపడకూడదని ఇంకా దాని విషయం వదిలేద్దాం అనుకుని పక్కన పెట్టేశాను. దీంతో ఎందుకులే మనం సాహసాలు చేసేదని పక్కన పెట్టేసి ఇంక అయ్యే పని కాదులేని ఆయనకు బెల్లం పగలగొట్టుకొని వద్దామని పగలగొట్టుకొని వచ్చేసాను. పాలు కాగే లోపల బెల్లం కొట్టే వీడియో తీయలేదండి, పక్కన బయట బియ్యి కొట్టుకొని వచ్చినాను కాబట్టి. సరే, పాలు పొంగి వచ్చేసినాయి, ఇంక పక్కన తీసి పెట్టేసాము. ఈ పాయసము చక్కెర కన్నా బెల్లం వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుందండి. ఆ బెల్లం వేసి ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ పెట్టండి వీడియో చూసినట్లయితే.
సరే. ఇంకా బెల్లం కింద అంటుకోకుండా ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు పోసేసి ఇంకా గెంటితో కలబెడుతూ ఉంటే అది కరిగిపోతుంది బాగా. నీళ్ళుగా కరిగిపోయేంత వరకు బాగా సిమ్‌లోనే వేడి చేసి కలబెట్టేసి నీళ్ళన్నీ బెల్లానికి పట్టేలాగా. నీళ్ళు బెల్లానికి పట్టినాదంటే నీట్‌గా కరిగిపోతుంది. ఆ బెల్లం కరగబెట్టేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది చూడండి. నాకైతే భలే ఇష్టం. మా చిన్నప్పుడైతే ఎప్పుడు మా ఇంట్లో బెల్లం ఉండేది. కానీ ఇప్పుడు అంగిట్లో తీసుకుంటున్నాం. మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా అమ్మోళ్ళు గానిగాడుతా ఉన్నారు. సంవత్సరం అంతా ఇంట్లో నిలువ ఉంటా ఉన్నింది బెల్లం. బెల్లంతో చేసే ప్రతి ఒక్క ఐటెము చేసుకొని తింటా అన్నాం అప్పుడు. ఇప్పుడు నిలిపేసినారు. ఎవరు చేస్తారులే ఆ కష్టము అని. సరే ఆ బెల్లం కరిగే లోపల ఇంకా అటుకులు ఏం ఉడకనవసరం లేదండి. బాగా నీట్‌గా 2, 3 సార్లు కడిగేస్తే సరిపోతుంది. కొంతసేపు నానబెట్టేసేస్తే. అటుకులంటారా ఇంకా నేనైతే తీసుకోను. ఇంకా మా తమ్ముడోళ్ళకి పెళ్ళి అయినప్పటి నుంచి ఇంక వాళ్ళ వైఫ్‌లు ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా మా అమ్మ ఇంకా ఇద్దరికీ ఇస్తారు కాబట్టి రాగి పిండి, అటుకులు అలాంటివి ఇచ్చి పంపిస్తుంది. కందిపప్పు వాళ్ళకై మిగిలిండేటివి ఇచ్చి పంపిస్తుంది. వాళ్ళేం చేసుకోరు ఇంకా తినరు కాబట్టి ఇంక నాకిచ్చి పంపిస్తారు. నేనేమన్నా వాటితో ఏమన్నా చేసి నేను వాళ్ళకి మళ్ళీ రిటర్నే ఇచ్చి పంపిస్తా. అటుకులతో ఏం చేయను గాని దోసకి ఇంకా అటుకుల పాయసము ఇంకా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు, కారం పెట్టుకుంటే టేస్టీగా ఉంటాయని అలాంటివన్నీ చేస్తూ ఉంటా. అటుకులు మంచి ప్రోటీన్ ఫుడ్ కదండీ! తింటే మంచిదే. కానీ చేసుకొని తినే అంత ఓపిక ఉండద్దు అందరికీ. ఇంకా అవి నీట్‌గా కడిగి కొంతసేపు నాననియని పక్కన పెట్టేసి ఇంక బెల్లం కరిగిందేమో చూద్దామని వచ్చాను. కలబెడుతూ ఉంటే సిమ్‌లోనే పెట్టి కలబెడుతూ ఉంటే అది నీట్‌గా అంతా కరిగిపోయి నీళ్ళు మాదిరి తయారవుతుంది. బెల్లం అట్లే కొట్టి ఏసేయొచ్చు. కానీ దాంట్లో రాయలు, చెత్త అంతా ఉంటుంది కాబట్టి ఇట్లా కరిగించుకొని వడగట్టుకుంటే నీట్‌గా అంతా డస్ట్ అంతా ఏమున్నా చెత్త, రాయలున్నా గానీ వడగట్టుకుంటే పక్కకెళ్ళిపోతాయి. ఇంక మొత్తం అంతా కరిగిపానిచ్చి నీట్‌గా వడగట్టుకునేసి చెత్తంతా పక్కకెళ్ళిపోతుంది. నేనైతే అదే అత్తిరాసాలంటారు. ఇంకోటేదో అంటారు నాకైతే తెలీదు. మేమైతే గన అత్తిరాసాలే అంటాం. అత్తిరాసాలు చేసినప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాం. ఎందుకంటే తింటూ ఉంటాం కాబట్టి పొంటి కింద పాడు పడిందంటే బాగుండదు అని. ఇలా వడగట్టి నీట్‌గా చేసుకునేసి దాన్ని పక్కన పెట్టుకునేస్తే ఇంకా ఈ విజిల్ ఆవిరంతా ఎళ్ళిపోయిందేమో నీట్‌గా చూసి అది ఓపెన్ చేసి అమ్మా జాగ్రత్తగా దేవుళ్ళ స్వామి బాబు. ఇంకా పెసరపప్పు అయితే నీట్‌గా ఉడికిపోయింది. దాన్ని గెంటి తీసుకొని ఒక 2, 3 సార్లు ఇటు అటు కలిపేసి బాగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి గెంటితో కలబెట్టినా సరిపోతుంది. ఇంకా మనం నానబెట్టుకున్నాం కదా అటుకులు తీసి దాంట్లోనే వేసేసి ఇంకా అది స్టవ్ మీద సిమ్‌లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకుంటే బాగా నీట్‌గా ఆ అటుకులు కూడా ఏవైనా నానినా మెత్తగా అయిపోతాయి. కానీ కొంచెం సిమ్‌లో పెట్టుకుంటే వేడికి ఆ పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. మీరైతే అటుకుల్లో ఏమేమి రెసిపీస్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా నీట్‌గా కలిపేసి ఇంకా మనం కరగబెట్టుకున్నాం కదా బెల్లం వడగట్టుకున్నాం కదా ఆ బెల్లం కూడా వేసేయాలి. ఇంకా బెల్లం తీసుకొని అది కూడా వేసేసి గంటితో బాగా కలిపేస్తే ఆ బెల్లం అంతా మొత్తానికి కలిపే విధంగా వేసేయాలి నీట్‌గా. ఇంకా బెల్లం అంతా నీట్‌గా కలబెట్టేస్తే మొత్తం కలిసిపోయింది అన్నప్పుడు ఇంకా నెయ్యిలో వేయించుకున్నాం కదా మనము ద్రాక్ష, ముంతమామిడి పప్పు అది కూడా వేసి కలిపేయాలి. డ్రై ఫ్రూట్స్ చాలా వేస్తే బాగుంటుంది. కానీ ఇంట్లో కొన్నే ఉన్నాయని కొన్ని వేసా. ఇంకా పాలు కాంచి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలు కూడా వేసేస్తే కొంచెం పలుచగున్నిందంటే వేడిగా ఉన్నప్పుడు ఇంకా చల్లారనిచ్చి కొంచెం గట్టిగా అవుతుంది. తినేకి బాగుంటుంది. ఆ పాలు వేసి బాగా కలిపేయాలి. అది కూడా మొత్తం అంతా కలిసేలాగా. పాలు వేసిన దాంట్లో ఇంకా పచ్చకర్పూరం అన్నా కదా అది మెత్తగా దేంతో అన్నా మెత్తగా కొట్టుకొని వేసుకుంటే
బాగుంటుంది. ఇంకా తర్వాత వచ్చింది ఈ పచ్చకర్పూరం స్మెల్లే అసలు ఏ పాయసంలోకి వేసినా కానీ స్మెల్లు మంచి మంచి గుళ్ళల్లో కూడా ప్రసాదాలు చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా వాడతారు. లాస్ట్లో ఇంకా యాలకల పౌడర్ వేసేసి ఇంకా చేత్తో ఎందులో వేసేదని ఇంకా ఉండేదంతా కుమ్మరిచ్చేసి మంచి స్మెల్ కోసము వేసేసి బాగా నీట్గా కలిపేసాను. ఇంకా లాస్ట్లో నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి వేస్తానే దాని ఫ్లేవరే మారిపోయింది అబ్బా. దాని కలర్ కానీ స్మెల్ కానీ అటుకుల పాయసం అంటే ఇదిరా అనిపించేలా మారిపోయింది. దాని కలర్ చూస్తానే తినేద్దామా అని టెంప్ట్ అయిపోయేలాగా ఉందండి. సార్ ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. నా స్టైల్లో ఆవలక్క స్టైల్లో అటుకుల పాయసం ఎలా ఉంటుందో. అబ్బా, ఆవలక్క చెప్పింది నిజమే అనిపించాలండి మీకు ఒకసారి తిన్నారంటే. చూసారా, ఆవలక్క స్టైల్లో అటుకుల పాయసం కలర్ చూస్తానే తినేయాలనిపిస్తుంది కదా. ఇలా చూడండి. ఇంకా వీడియో ఫస్ట్లో చెప్పినాను కదా దేనికోసం చేశాను, ఎవరి కోసం చేశాను ఈరోజని. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా కానీ ఈరోజు అయితే కుదిరింది. ఎవరి కోసం అంటే చూపించేస్తా రండి. ఈరోజైతే మా తమ్ముడు మా నాన్న ఇద్దరు వస్తామన్నారు. దేనికోసం అంటే నన్ను చూసే కాదులేండోయ్, ఇంకా ఆవులు ఉన్నాయి కదా దానికి ఎరువంతా ఉండాది, పేడంతా ఉండాది, వేసుకొని పోదురా అండి, నాకు అడ్డంగిని చాలా అయిపోయిందని చెప్పేసరికి ఇంకా సరేలే ఈరోజు ఖాళీగా ఉండాము, ట్రాక్టర్ ఎత్తుకొని వచ్చి వేసుకొని వస్తామని చెప్పి ఫోన్ చేసినారు వస్తున్నాము అని. ఇంకా సరే మా పెద్ద తమ్ముడికి బర్త్డే అని చెప్పి నేను మర్చిపోయాను. సరే ఇంకా వాళ్ళ భార్య గుర్తు చేసింది, పిన్ని బర్త్డే అయింది అని చెప్పని. ఇంకా సరేలే బిన్నారా అండి, పాయసం చేస్తాను, కేక్ అయితే ఇప్పుడైతే చేయలేం కదా, ఇంకా పని కూడా ఉండదని పాయసం చేస్తా, మీరు వచ్చేసరికి వచ్చేయండి తొందరగా అని చెప్పి అన్నా. ఇంకా బయలుదేరుతున్నాము అని చెప్పినారు. సరేలే, నేను కూడా వాళ్ళు ఫోన్ చేయనప్పుడు నేను ఇంకా వాళ్ళు వచ్చే ముందుకు చేసేద్దాంలే అని ఇంకా స్టార్ట్ చేసి వీడియో తీస్తూ ఉన్నా. ఇంక ఇద్దరే అన్నావు, 4 కప్పులకి వేసినావు యాలక్క అనుకుంటున్నారా. ఇంకా మా బంధువు పిల్లోడు, ఆ పిల్లోడిని కూడా ఇద్దరే వేయలేం కదా అని ఆ పిల్లోడు కూడా వచ్చాడు. మా నాయన చూడండి హాయ్ చెప్తున్నారండి, హాయ్ చెప్పండి. సరే లైక్ చేయమని అని చెప్తే లైక్ చేయండి అని చెప్తున్నారు. ఇంకా ఈడే మా పెద్ద తమ్ముడు అండి, హాయ్ చెప్పురా అంటే సూత్తా చెప్తున్నారు చూడండి నవ్వుతా. ఇంకా సరేలే అని సరే హాయ్ చెప్పురా అంటే హాయ్ అని లైక్ చేయమని అంటే లైక్. ఇంకా మా బంధువులు బాబునే ఇంకా వచ్చారు. ఇంకా నేను కూడా తినేసి ఇంకే అదే ఎరువు వేసుకొని పోవడానికి వచ్చారు కదా, ఇంకా గబగబా తినేసి వేసుకొని పోవాల, టైం అయిపోతుందని సూపర్గా ఉంది అని చెప్తున్నాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.